ఇంకోటి గ్యాస్ కూడా ఒక భాగోతము. ఈ ఇందాక మంత్రి సీతక్క ఏమన్నది, మంత్రి సీతక్క ఫ్రీ గ్యాస్ సిలిండర్ అన్నది కదా, ఇది నిన్న మొన్న బుక్ చేసింది. డేట్ చూడన్నా 5వ నెల 3వ తారీఖు 855 రూపాయలు. 850. ఇగో ఇది ఇది చూపెట్టరు దయచేసి. ఇగో 855 రూపాయలు డేట్. ఇది ఇగో డేట్ వచ్చేసి ఇగో ఇది ఇక్కడ ఈ మధ్యలో ఉన్నది. ఇది 3వ తారీఖు 5వ నెల 2024. ఇది ఎవడిస్తాడు 500కు గ్యాసు? 500 గ్యాసే దిక్కు లేదంటే ఇంకా సీతక్క ఫ్రీ గ్యాస్ అని చెప్తాను, ఫ్రీ సిలిండర్ అని చెప్తాను. మరి సీతక్క ఎక్కడ వేసిందో ఏందో, మరి సీతక్క తీసుకపోయి ఇచ్చిందో ఏందో. అసలు వాళ్ళు భ్రమలో ఉన్నారా, ప్రజలు కళలో ఉన్నారా అర్థం కావట్లేదు. ప్రజలు మొత్తం ఏంటంటే ఇవన్నీ కూడా ఇచ్చినామని చెప్పడం ఇంత దారుణం. ఒక ప్రభుత్వం మొత్తానికైతే 900 రూపాయలకే ఇస్తాను గ్యాసు. ఇక ఇది సబ్సిడీ అయ్యి ఇందులో 300 రూపాయలు ఎప్పుడు వెనక వస్తుందో తెలియదు. ఇక ఏ నెలలో వస్తుందో తెలియదు, తెలియదు, ఎవరు ఇస్తుందో తెలియదు, దానికి దిక్కు లేదు. మళ్ళా వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే 100లో ఒక్కరికి వేసి అందరికి వేసినామని చెప్తారు. కాబట్టి తెలంగాణ ప్రజలను ఈ కాంగ్రెస్ పార్టీ వంచిస్తాను తప్పించి ఎవరికి రూపాయి ఇచ్చింది లేదు, ఏ ఫ్రీ గ్యాస్ లేదు, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు కూడా లేదు. ఇదంతా మభ్య పెట్టే ఒక ఆలోచన చేస్తుంది. దీన్ని బాగా గుర్తుంచుకోవాలి.